లేరని. హలో. చెప్పండి చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. వాయిస్ క్లియరే. మాట్లాడండి సార్, కొంచెం పెంచండి వాయిస్. ఏమైనా డిస్టర్బెన్స్ ఉంటే నేను చెప్తాను, మీరు స్టార్ట్ చేయండి సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ మేడం. ఓకే. నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందంటే, నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళా, మామూలు హాస్పిటల్కి వెళ్ళా. మా రెండో బిడ్డ పుట్టాడు మేడం. అందరు పుట్టారు. అప్పటి నుంచి ప్రతి డాక్టర్ కాడికి వెళ్ళా. నేను గవర్నమెంట్ డాక్టర్కి వెళ్ళా, ప్రైవేట్ డాక్టర్కి వెళ్ళా, అందరి దగ్గరికి వెళ్ళా మా ఆవిడ్ని తీసుకొని. కానీ ఎక్కడ రిజల్ట్ లేదు. వెస్టీజ్ లో మా ఖలీల్ అప్లైనర్ ఏం చెప్పారంటే, ఫోలిక్ ఐరన్ కాల్షియం ఇవ్వండి సార్, బాగుండిద్ది, ఒకసారి ట్రై చేయండి సార్ అన్నారు. సరే అని ఇచ్చా. కరెక్ట్ 2 weeks లో రిజల్ట్ వచ్చింది మేడం. 2 weeks లో రిజల్ట్ వస్తే, సార్ బాగానే ఉంది సార్ అని చెప్తే ఆయన హ్యాపీ అయ్యారు. హెల్త్ ఎక్కడికి వెళ్ళినా హెల్త్ లేదు లేదు సార్, ఎక్కడికి వెళ్ళినా ఏ డాక్టర్ కాడికి వెళ్ళండి మీరు, హెల్త్ లేదు. హెల్త్ అది 100% నేను చెప్తా, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, హెల్త్ మాత్రం లేదు. కానీ కానీ మా వెస్ట్రీట్ లో అంత మటుకి దమ్ముంది. తర్వాత తర్వాత ఏం చేశానంటే, మా అక్క అంటే మా నాన్నోళ్ళ పెద్దనాన్నోళ్ళ కూతురు. ఆయన చాలా డాక్టర్ కాళ్ళకి వెళ్ళింది. చాలా మినిమం వచ్చి 20 డాక్టర్స్ దగ్గర వెళ్ళి ఉంటుంది. నెక్ పెయిన్ అనేది తగ్గలేదు. కానీ నేనేం చెప్పానంటే, ఓ క్రిల్లైలు వాడమని చెప్పా. లేదురా అంది. ఇంకో వారం చెప్తే సరేలా తెచ్చిరా అని చెప్పారు. సరే సరే మేడం అని తెచ్చిచ్చా. కరెక్ట్ గా 2 weeks లో రిజల్ట్. ఏం చెప్పారో తెలుసా, మీ దేవుళ్ళలాగా వచ్చావురా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావో తెలీదు, నేను ఎంత ఇబ్బంది పెట్టానో తెలుసా, మినిమం 6 months నుంచి ఇబ్బంది పడుతున్నా, 2 weeks లో క్లోజ్ చేసావురా అని చెప్పి ఇప్పుడు ప్రేర్ చేస్తుంది. ఇప్పటికీ వాడుతుంది. దాని ఆ ట్రిల్ ఆయిల్ వాడుతుంది. ఇప్పుడు వచ్చి మోకాళ్ళ నొప్పులకు వచ్చి క్రిల్ ఆయిల్, గ్లూకోజమైన్, మొత్తం దాని గురించి కాల్షియం, స్పెరిలినా, నోని మొత్తం ఇచ్చా. ఇప్పటికి వాడుతున్నారు. బానే ఉందిరా, నెల నెల వచ్చి కంపల్సరీ ఇస్తున్నా నేను. అట్లాగే 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 మా అట్లాగే మా మా చెల్లికి వచ్చి ఈ బ్యాక్ పెయిన్ కి వచ్చి కాల్షియం మొత్తం ఇస్తే, గ్లూకోజమైన్ మొత్తం ఇస్తే రిజల్ట్ ఈ వద్దు నాకు ఇంకా ఎక్కువ నొప్పి వచ్చింది అని క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు వచ్చి ఓ వారం నుంచి వచ్చి నాకు కావాలి అని వెంటబడుతుంది. నవాజ్ భాయ్ చెప్పండి, వినిపిస్తుంది, బాగానే వినిపిస్తుంది, చెప్పండి. మీరు వెస్టీజ్ లో ఏం చేశారు, ఏం ప్లానింగ్ చేశారు, ఏ మీటింగ్ అటెండ్ అయ్యారు, మీ జర్నీ అనేది వెస్టీజ్ లో క్లియర్ గా చెప్పండి, సరిపోతుంది.
తర్వాత నేను వచ్చి జూమ్ గుడ్ మార్నింగ్ లీడర్స్. మనం వెస్టేజ్ లో మనము ముందుకెళ్ళాలంటే ప్రతి ఒక్కళ్ళమి మనము మాట్లాడాలి లీడర్స్. మనము అంటే కొత్త కొత్త వాళ్ళు కూడా మనం మాట్లాడినట్టయితే ఎప్పుడైతే మనం మాట్లాడగలిగామో మనం అప్పుడే మనము ఇందులో ముందుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో సింపుల్ గా మనం ఏం చేసామో అది చెప్తే మనం సరిపోతుంది. మనం వచ్చిన దగ్గర నుంచి అంటే కొత్త వాళ్ళకి ఫస్ట్ లో జూమ్ లో మాట్లాడడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నవాజ్ భాయ్, మీరు వెస్టీజ్ లోకి రావడానికి రీజన్ చాలా బాగా చెప్పారు. మీ మిసెస్ కి హెల్త్ ప్రాబ్లమ్ అన్నారు. దానివల్ల మీరు ఫోలిక్ ఐరన్ కాల్షియం వాడి వచ్చారు. ఆ ప్రోడక్ట్ నచ్చి మీరు ఎంతమందికి అసలు ఈ విషయాన్ని షేర్ చేశారు? ఇందులో నాలెడ్జ్ పెంచుకోవడానికి మీరు ఏం చేశారు నాలెడ్జ్ పెంచుకోవడానికి అనేది నేను ఒకసారి క్లారిటీగా చెప్పండి, సరిపోతుంది. ఓకే. నేను నాలెడ్జ్ పెంచుకోవడానికి చాలా మందికి చాలా ఇచ్చా. ఒకటి అల్వేరా. అల్వేరా అంటే గ్యాస్ ప్రాబ్లం కి ఇచ్చా, అందరికి షుగర్ కి ఇచ్చా. మంచి రిజల్ట్ చెప్పారు. ఒకళ్ళు అయితే దేవుడు అన్నారు. ఒకళ్ళు అయితే ఏం చెప్పారు తెలుసా? తీసుకొని తీసుకొని బాగాలేదన్నారు. బాగాలేదంటే నేనేం చెప్పాను తెలుసా? మీ ఇష్టం అండి, మీ ఇష్టం సార్. మీ ఇష్టం సార్. ఒక్కసారి మాత్రం రిజల్ట్ రాదు. ఒక్కసారి మాత్రం రిజల్ట్ రాదు. మినిమం 1 మంత్ పట్టిద్ది. 1 మంత్ పెట్టిద్ది రిజల్ట్. కాదంటే మీ ఇష్టం సార్. ఒకళ్ళు అయితే రిటర్న్ ఇవ్వటం అయినా అయ్యింది. అయినా నేనేం బాధపడలేదు. చాలా మంది చాలా అన్నాను నాకు, వద్దు ఇది చేయకూడదు, చేయకూడదు, ఇట్లా చేయకూడదు. డాక్టర్ నువ్వు డాక్టర్ అయింది అంటే, సరే సార్ మా డాక్టర్ లేదో మా ఇష్టం సార్ అది అని నేను చెప్పా. డాక్టర్ అది నేను చెప్పా. కావాలంటే మీ ఇష్టం సార్ అది. చాలా ఒకళ్ళకి హెల్త్ ప్రాబ్లం అయితే నేను ఇస్తే అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఈ వాడకూడదు అని చాలా చాలా మంది నాకు చాలా చెప్పారు. అయినా నేను భయపడలేదు. ఇప్పటికి కంటిన్యూ అవుతున్నా. సార్ మీ వాయిస్ రావట్లేదు నవాజ్ గారు. సిగ్నల్ లేనట్టుంది మేడం. ఓకే సార్. ఒక నిమిషం. గుడ్ మార్నింగ్ లీడర్స్, గుడ్ మార్నింగ్ అందరికి, పేరు పేరున గుడ్ మార్నింగ్ అండి. సో నేను ఇందాక చెప్పాను కదా అందరికీను. సో మన టీంలో ఎంత కొత్త వాళ్ళు ఎంతమంది వచ్చినట్టయితే మనము అంత ఫ్రెష్ గా ఉంటామండి, అంత యాక్టివ్ గా మన టీం అనేది రన్ అవుతుంది. సో కొత్త వాళ్ళు ఎంకరేజ్ చేద్దామండి, ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయకూడదు. మనకు తెలిసిందే ఇప్పుడు ఈ మంత్ కంపెనీ కూడా ఆఫర్ ఎవరికి పెట్టిందండి? ఒకసారి చార్ట్ రూపంలో ఒకసారి ప్రతి ఒక్కళ్ళు అని మనం
డిస్కస్ చేసుకుందాము. నేనైతే ఎక్కువగా బిజినెస్ కోసం మాట్లాడతాను. డిస్కస్ చేసుకుందాం ఒకసారి చార్ట్ రూపంలో ఎవరెవరైతే ఈ మంత్ కంపెనీ మనకి దేనికోసం ఆఫర్ పెట్టింది ఒక్కసారి దేని మీద ఆఫర్ పెట్టింది, ఏ లెవెల్ మీద ఆఫర్ పెట్టింది, ఒక మంచి ఆఫర్ పెట్టింది, అసలు ఆఫర్ పేరేంటి ఒకసారి ఎవరైనా చార్ట్ రూపంలో తెలియజేయగలరండి? భవానీ కే మేడం 8 అన్నారు. ఓకే, వెరీ గుడ్. ఇంకా అండి, ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వండి. మనం ఎంత రెస్పాండ్ అయితే మనము అంత యాక్టివ్గా ఉన్నట్టు. ఒకళ్ళే పెట్టారు, ఎవరు చాట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సరేనండి, మనం ముందుకు వెళ్దాము. కంపెనీ మనకి ఈ మంత్ పెట్టిందండి మేడం చెప్పినట్టు 8% మీద కంపెనీ ఆఫర్ పెట్టింది. 8% అంటే ఎవరండి? మన కంపెనీలో మన బిజినెస్ లో పిల్లర్స్ అండి 8%. సో వచ్చిన 1 మంత్ లో ఎవరైతే 300 పీవీ 100% చేస్తారో వాళ్ళు ఫాస్ట్ గా 8% కి రీచ్ అవుతారండి. సో 8% కి రీచ్ అవ్వాలంటే మనందరికీ తెలుసు 600 పీవీ చేయాలి. వచ్చిన నుంచి ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ మంత్ లో 300 పీవీ ఎవరైతే చేస్తారో వాళ్ళని కంపెనీ మనకి ఫాస్ట్ స్టార్ట్ 8% గా గుర్తించి వాళ్ళకి మనకి ఒక 750 రూపీస్ వర్త్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, అందరూ ఆన్సర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే యాక్టివ్ గా ఉండండి. మన టీం అందరికి కూడాను. ఎవరు 600 పీవీ అన్నారు? ఎస్ అండి, మీరు చెప్పింది కూడా కరెక్టే. బట్ ఏంటంటే 8% రావాలంటే 600 పీవీ చేయాలి. నేను చెప్తుంది ఏంటంటే ఈ మంత్ కంపెనీ ఆఫర్ అండి. ఒకసారి మనం మళ్ళీ గుర్తు చేసుకుందాం, టైం దగ్గర పడుతుంది. ఈ రోజు సిఎన్సి లాస్ట్ డేట్ కూడాను. వచ్చిన నెలలో 300 పీవీ చేసిన వాళ్ళు ఫాస్ట్ స్టార్ట్ 8% అంటారు కదండి, వాళ్ళ మీద కంపెనీ ఈ మంత్ ఆఫర్ పెట్టడం జరిగిందండి. ఎందుకు అంటే మన బిజినెస్ లో పిల్లర్స్ వీళ్ళేనండి. స్టార్టింగ్ ఎవరైతే వస్తారో కొత్త వాళ్ళండి, కొత్త వాళ్ళు, అది చెప్తున్నాను నేను. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినట్టయితే, అది మీటింగ్స్ కానివ్వండి, ఇంకా ఫీల్డ్ వర్క్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్ళని ఎంకరేజ్ చేయడం వల్ల కొత్త వాటర్ ఎప్పుడైతే చూశారు కదా, మనకి చాలా మంది లీడర్స్ చెప్తా ఉంటారు, పారే నది చాలా ఫ్రెష్ గా ఉంటుందండి వాటర్. కొత్త వాటర్ వస్తా ఉంటది, పాత వాటర్ వెళ్తా ఉంటది, చాలా మనకున్న జబ్బులు కూడా తగ్గిపోతాయి. అదే ఒక పాండ్, ఒక కొలండి లాగా తీసుకుంటే అందులో మీరు రకరకాల రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి, హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా. వాటర్ కూడా ఫ్రెష్ గా ఉండదు. అలాగే ఏంటంటే ఏదైనా సరే మన బిజినెస్ లో కూడాను, వెస్టీజ్ లో కూడాను ఇదే ఫండా వర్తిస్తుందండి. సో 8% ఎంతమందిని చేయాలండి ఈ మంత్? అసలు కంపెనీ ఆఫర్ ఏం పెట్టిందండి? అసలు ఎవరికైనా తెలుసా లేదా? ఒకసారి ఆఫర్ కోసం డిస్కస్ చేద్దాం మనం ఇక ఈ ఈ మంత్. ఎందుకంటే ఆల్మోస్ట్ 14 days కంప్లీట్ అయిపోయింది. కంపెనీ మనకి ఒక ఆఫర్ పెట్టింది. ఆఫర్ లో మనం ఎంతమందిని మనము ఫాస్ట్ స్టార్ట్ 8% మనం చేయగలిగితే మనము ఈ కంపెనీ పెట్టిన ఆఫర్ ని మనం అచీవ్ అవ్వగలమండి. ఒకసారి చాట్ రూపంలో అండి. S4, ఎస్ దీపా మేడం 4 అన్నారు. ఇంకా అండి 4 కరెక్ట్ అంటారా? ఒకసారి ఫాస్ట్ గా చేయండి. ఫోర్ 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 థ్యాంక్ యూ అండి. చాలా మంది చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నారు. ఎవరైతే ఫాస్ట్ స్టార్ట్ 8% అని 4 మెంబర్స్ ని ఎవరైతే, అంటే సెల్ఫ్ 100 పీవీ అండి. ఇదంతా కూడాను రీపర్చేజ్, ఎవరైతే రీపర్చేజ్ లో ఉన్నారో వాళ్ళు, అంటే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెల్ఫ్ 100 పీవీ చేసుకొని 4 మెంబర్స్ ని, కొత్త మెంబర్స్ ని ఇన్వైట్ చేయడం ద్వారా ఈ బిజినెస్ లో వాళ్ళని ఫాస్ట్ స్టార్ట్ 8% వాళ్ళు నలుగురు అవ్వడం వల్ల ఈ కంపెనీ ఈ మంత్ పెట్టిన ట్రిప్ ఆఫర్ అండి. ట్రిప్ ఆఫర్ కి మనము ఇండియాలో ఎక్కడైనా సరే మనము కంపెనీ అనౌన్స్ చేస్తుంది మనకి డెస్టినేషన్స్ అనేది 2 nights 3 days చక్కగా మనం 3 days అనేది కంపెనీ టూర్ లో మనం పాల్గొనొచ్చు. ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ మేము పూరి వెళ్ళామండి. చాలా బాగా, చాలా కంపెనీ ట్రిప్ చాలా బాగా మేము చాలా ఎంజాయ్ చేసాం. చాలా ఎక్సైట్మెంట్ గా వెళ్ళాము. మొత్తము ఇక్కడ నుంచి వైజాగ్ నుంచి దగ్గరగా ఒక 40 మెంబర్స్ వరకు వెళ్ళాము మేము. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆఫర్ ని
100% యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్. బయట ఎక్కడైతే ఆప్షన్ అయితే లేదండి. బయట ఆల్రెడీ నేను ఒక బిజినెస్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నాను, అందరికీ తెలుసు నా బిజినెస్ ఏంటో. బిఫోర్ వెస్టీజ్ అండి ఇప్పుడు కూడాను. ప్లస్ ఇంకా చాలా మంది ఎంప్లాయీస్ ఉన్నారు. చాలా మంది చాలా విధాలుగా వాళ్ళ వాళ్ళ నాలెడ్జ్ పరంగా వాళ్ళ వాళ్ళ లైఫ్ ని లీడ్ చేయడానికి చాలా చేస్తున్నారండి. ఫ్రెండ్స్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి ఆలోచించుకోండి. బిఫోర్ కోవిడ్, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటారు కదండి, అలాగా బిఫోర్ కోవిడ్, ఆఫ్టర్ కోవిడ్. పోనీ ఇక్కడి నుంచి గడిచిన 5 సంవత్సరాలు ప్రస్తుతం మన ఫైనాన్షియల్ లెవెల్స్ లో ఏమైనా మార్పులు జరిగాయా అనేది ఒక్కసారి ఎవరికి వాళ్ళు క్వశ్చన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఎవ్వరు వచ్చి క్వశ్చన్ చేయడానికి లేదు. ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ మన ఇన్కమ్ లెవెల్స్ ఒక 5 సంవత్సరాల క్రితం మన ఇన్కమ్ ఒక 50,000 ఉంటే ఈ మంత్ అదేమైనా డబుల్ అయిందా, త్రిబుల్ అయిందా? 5 ఇయర్స్ క్రితం ఒక 10,000 ఉంటే ఇప్పటికి అదేమైనా డబుల్, త్రిబుల్, 4 గింతలు ఏమన్నా అయిందా? సో లాస్ట్ 5 ఇయర్స్ క్రితము ఎందుకంటే నేను ఇన్కమ్ అంటున్నాను, డబ్బు ఉంటేనే అన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరు ఎన్ని చెప్పినా కూడా, ఎవరు ఎన్ని మాట్లాడినా కూడాను ఫైనల్ గా వచ్చేదే విటమిన్ ఎం. విటమిన్ ఎం లేనిదే మార్నింగ్ ఇంటికి పాల ప్యాకెట్ రావాలన్నా, ఆ తర్వాత లైఫ్ మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్, ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్, ఈవినింగ్ నుంచి నైట్, పడుకునేటప్పుడు ఇంట్లో మస్కిటో కాయిల్ కావాలన్నా కూడాను విటమిన్ ఎం ఉండాలి ఫ్రెండ్స్. అందుకే నేను దానికోసం ఎక్కువ మాట్లాడతాను. సో నేను చెప్పేది ఒక్కసారి మనము ఒక్కసారి ఫైనాన్షియల్ కోసం, ఒక్కసారి ఇన్కమ్ కోసం ఆలోచించుకోండి. అలా గాని ఒక 20,000 ఇన్కమ్ ఉండే 5 ఇయర్స్ క్రితం ఇప్పుడు కానీ మినిమం అది డబల్ అవ్వకపోతే 100% మనం చాలా డేంజర్ పొజిషన్ లో ఉన్నాం ఫ్రెండ్స్. చాలా అంటే చాలా. సో బయట ఏదైనా సరే, అది సెల్ఫ్ బిజినెస్ తప్పించి మిగతాది ఏదైనా సరే, బయట అది ఏ ఎంప్లాయ్ అయినా, ఏ వర్క్ అయినా సరే, బయట ఎలాగుందంటే మనల్ని మొత్తం పిండేస్తున్నారు ఫ్రెండ్స్. మనల్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు పిండేసి మనకేదో చూసారా. చాలా మంది, ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. పెన్ ఉంటది కదా, క్యాప్ ఉన్న పెన్ ఉంటది. ఒక్కసారి కాన్సన్ట్రేషన్ గా వినండి. ఇది అసలు మనము జనరల్ గా బయట సఫర్ అయ్యే ప్రాబ్లం ఏంటంటే, జనరల్ గా క్యాప్ ఉన్న పెన్ ఉంటది. ఫ్రెండ్స్ వినండి, క్యాప్ సైజ్ ఎంత ఉంటది, పెన్ సైజ్ ఎంత ఉంటది? వింటున్నారా? ఒకసారి చార్ట్ రూపంలో చెప్పండి, ఏది పెద్దది, ఏది చిన్నది? ఒకసారి చార్ట్ రూపంలో స్మాల్ సైజ్ లో క్యాప్ ఉంటుందా, పెన్ ఉంటుందా? ఒక్కసారి చార్ట్ రూపంలో చెప్పండి. స్మాల్ చిన్నగా క్యాప్ ఉన్న పెన్ లో స్మాల్ సైజ్ పెన్ ఉంటుందా, క్యాప్ ఉంటుందా? ఎస్, సత్యవేణి మేడం క్యాప్ అన్నారు. ఓకే వెరీ గుడ్ అండి, అందరు రెస్పాండ్ అవుతున్నారు. సో అందరు వింటున్నారు, నా వాయిస్ బాగానే ఉంది, బాగానే వినిపిస్తుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చార్ట్ రూపంలో అందరూ చెప్తున్నారు కాబట్టి. ఎస్ అండి, వినండి ఒకసారి. ఒక పెన్ ఉన్న క్యాప్ ని తీసుకుంటే ఆ రెండిట్లో అతి చిన్నగా ఉండేది క్యాప్ అండి. దానికి దగ్గరగా ఒక 4 times 5 times పెద్దగా ఉండేది, క్యాప్ కన్నా 4 ఇంతలు పెద్దగా ఉండేది పెన్ అండి. కానీ రెండిట్లో ఎక్కువగా అరిగేది ఏదండి, ఎక్కువగా కష్టపడేది ఏదండి, ఎక్కువగాను పొద్దున్నుంచి రాత్రి వరకును ఒళ్ళు హూనం చేసుకునేది ఏదండి? పెన్. అంతే కదా ఫ్రెండ్స్? ఎక్కువగా కష్టపడేది పెన్ను, ఎక్కువగా రాసుకునేది, ఎక్కువగా రుద్దేది పెన్ను. కానీ ఆ పని అంతా అయిపోయిన తర్వాత, అంత కష్టం అంతా అయిపోయిన తర్వాత దాని మీద అజమాయిషి చలాయించేది ఎవరండి? ఫైనల్ గా క్యాప్. దాని మీద వచ్చి పైన దాన్ని ఏమంటారు? తాజ్ లాగా. తాజ్ అంటే ఏంటంటారు? కిరీటం లాగా కూర్చునేది ఎవరండి దానిపైన అజమాయిషి చలాయించేది క్యాప్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి ఇక్కడ. సో అయ్యేది ఒకటి, చూసేది ఒకటి. సో ఫైనల్ గా ఆ అజమాయి చలేసేది ఆ పెన్ మనం పాకెట్ లో పెడితే, నా పాయింట్ మీకు అర్థమవుతుంది లేదా ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నాను. ఆ పెన్ ని మన క్యాప్ లో పెడితే పైకి ప్రపంచానికి కనిపించేది ఎవరండి? క్యాప్.
సో చూడండి, అంటే నార్మల్ పీపుల్ పరిస్థితి కూడా ఇలాగే ఉందండి బయటన, మీకు అర్థమై ఉంటుంది. సో బయట అయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేదండి. మన పిల్లల ఎడ్యుకేషన్ బాగా అవ్వాలన్నా, మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గా ఉండాలన్నా, మన మంచి మంచి ఫ్యామిలీతో మంచి లైఫ్ ని, మంచి టూర్స్ ని ఎంజాయ్ చేయాలన్నా, మనం ఫ్యామిలీని మన పిల్లల వెనకాతలు కూర్చొని మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ చక్కగా కూర్చొని కారులో వెళ్ళాలన్నా బయట ఎక్కడ కూడాను నథింగ్ ఫ్రెండ్స్, ఓన్లీ వెస్టీజ్. ఓన్లీ వెస్టీజ్ అండి. ఎందుకంటే ఇంత గట్టిగా చెప్తున్నాను, నేను వెస్టీజ్ ని చాలా దగ్గరగా చూసి వచ్చాను. నేను ఆల్రెడీ వెస్టీజ్ లో ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చిన దగ్గర నేను 4 ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేశానండి. సో ఫారెన్ టూర్స్ అంటే ఏదో వెళ్ళి రావడం కాదండి, ఆ అసలు ఒక రిలేషన్షిప్ అండి. ఒక రిలేషన్షిప్, ఒక మేనేజ్మెంట్ మనతో ఉంటుంది. అంతకన్నా ఏ డిపార్ట్మెంట్ లో, డిమార్ట్ లో వర్క్ చేసే వాళ్ళకి ఎవరైనా డిమార్ట్ ఓనర్ అసలు చూసారండి? ఎవరైనా డిమార్ట్ ఓనర్ తో మాట్లాడారా? సో రిలయన్స్ వర్క్, రిలయన్స్ బిజినెస్ చాలా ఉన్నాయి. రిలయన్స్ ఫ్రెష్ అని, రిలయన్స్ ట్రెండ్స్ అని, ఇంకా చాలా చాలా ఏదో ఉన్నాయి. ఎప్పుడైనా ధీరుభాయ్ అంబానీ గారు వాళ్ళ అదే ముఖేష్ అంబానీ ఎవరు ఎప్పుడైనా పిలిచారండి? ఎప్పుడైనా వచ్చారు? అసలు వైజాగ్ ఎప్పుడైనా వచ్చారండి? మన ఆంధ్రాకి ఎప్పుడైనా వచ్చారండి? సో బయట తొక్కితేనే బయట బిజినెస్ లో ఎదుగుతున్నారండి, కానీ మన బిజినెస్ లో మొక్కితే ఎదుగుతారండి. సో అది ఫ్రెండ్స్, ఒకసారి గుర్తుపెట్టుకోండి. మనం చేయవలసింది సిస్టమ్ ని ఫాలో అవడమే కదండి. ఏం చేయాలి చెప్పండి? మంచి డిస్కౌంట్ మనము ఒకసారి గుర్తు చేసుకుందాం. జస్ట్ అందరికీ తెలిసింది ఒకసారి రిమైండ్ చేసుకుందాం అండి. అరే బయటన 4 బెనిఫిట్స్ అండి. ప్రొడక్ట్ కొనడం వల్ల 4 రకాల బెనిఫిట్స్ బయట ఎక్కడ ఉందండి? ఏ మార్కెట్ లో ఉంది? ఏ షాప్ లో ఉందండి? 15% డిస్కౌంట్ ఇస్తున్నారు, 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నారు. నేను 15 యావరేజ్ గా అన్నాను, కొన్ని ప్రొడక్ట్స్ 20 కూడా వస్తుంది. 10 to 20% డిస్కౌంట్ ఇస్తున్నారు, 10% రీపర్చేజ్ ఆఫర్ కిందన మనకి ఫ్రీ ప్రొడక్ట్స్ ఇస్తున్నారు, 5% to 16% మనకి బోనస్ ఇస్తున్నారు. బోనస్ అంటే తెలుసు కదండి, క్యాష్, లిక్విడ్ క్యాష్. మన అకౌంట్ అప్డేట్ చేసినట్టయితే మన అకౌంట్ డబ్బులండి. ఆ డబ్బులతో మనం ఏదైనా కొనుక్కోవచ్చు. డబ్బులు ఇస్తున్నారు, 4 నెలలు కొంటే 1 నెల ఫ్రీ ఇస్తున్నారు. బయట ఎక్కడ ఉందండి? బయట ఎక్కడా లేదు కదండి. ఇదే కదా మనం చేయాలి. ఇంత మంచి ఆఫర్ ని మనము మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, మనం ఒక్కళ్ళే పొందాలండి. మన చుట్టుపక్కల మనం అన్నం తినే ముందు మనము మన 4 పక్కల మినిమం ఒక 7 హౌసెస్ ని గుర్తు చేసుకోవాలని పెద్దలు చెప్తా ఉంటారు, వాళ్ళు తిన్నారా లేదా అనేసి. సో అలాంటిది ఇంత మంచి విషయాన్ని మనం ఎందుకండి చెప్పకూడదు? మనం మనం ఉన్న చోట 4 పక్కల 28 ఇల్లు ఎందుకు చెప్పకూడదండి? సో 100% ఈ ఆఫర్ అనేది మనకే కాదండి, మనకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా మనం ఆ ఏమన్నారు, ఎవరు ఏదో అన్నారు ఇక్కడ చాట్ రూపంలో, అర్థం లేదు ఎవరు. సరే, ఆ సో అదే కదండి చేయాలి. మనం ఇక్కడ ఉన్న ఆఫర్స్ ని మనము యూజ్ చేసుకోవాలి, అంతే. మనం యూజ్ చేసుకోవాలి, మనకు తెలిసిన వాళ్ళు షేర్ చేసుకోవాలి. మన ప్రొడక్ట్స్ వాడడం వల్ల హెల్త్ వస్తుందండి. మనం ఇక్కడేం ఎవరిని మోసం చేయట్లేదు, మనం మోసపోవట్లేదు. ఇక్కడ ప్రొడక్ట్స్ వాడడం వల్ల హెల్త్ వస్తుంది. మరి అందరూ వాడితే అందరికీ హెల్త్ వస్తుంది కదా, చాలా బాగుంది కదండి. సో ఇదే మనం చేయాలి కదా. సో ఇది చెప్పడానికి మనము ఆ, చాలా ఈజీగా చెప్పొచ్చు. మన కుకింగ్ ఆయిల్ వాడడం వల్ల మన హార్ట్ హెల్త్ గా ఉంటుంది. ప్రతి ఒక్క ఇంట్లో కుకింగ్ ఆయిల్ వాడుతున్నారు కదా. ప్రతిదీ మనం బిజినెస్ మైండ్ తో చూడడం కాదండి, మన మైండ్ లో బిజినెస్ ఉండాలి. ప్రతి మాటలో బిజినెస్ అవసరం లేదు, మన మైండ్ లో బిజినెస్ ఉండాలి. ఆ ఇప్పుడు మేడం సాంగ్ ప్లే చేశారు కదా స్టార్టింగ్ లో. సో రాళ్ళు వేస్తా ఉంటారనేసి, ఆ రాళ్ళని మనం మైల్ రాళ్ళుగా చేసుకోవాలనేసి. సో ప్రతి ఒక్కటి కూడా మనము, చాలా మంది వింటారు, చాలా మంది వినరు. సో మన పని మనం చేసుకుంటా వెళ్ళిపోవడం, ఎవరి కోసం మనం ఆగనవసరం లేదు. సో మన ప్రొడక్ట్ వాడడం వల్ల మనకి హెల్త్ వస్తుంది. మన కుకింగ్ ఆయిల్ మార్చడం వల్ల మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు, స్కిన్ ప్రాబ్లమ్స్ రావు, హెయిర్ లాస్ ఉండదు. సో మన బాడీలో 90% ప్రాబ్లమ్స్ ని డిసైడ్ చేసేది, మన బాడీలో 90% హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి డిసైడ్ చేసేది కుకింగ్ ఆయిలేనండి. గట్టిగా చెప్పండి, పర్వాలేదు, ఉన్న మాట ఉన్నట్టు చెప్పండి. ఎందుకంటే అంటే కుకింగ్ ఆయిల్ అంటే బయట గానుగుల్లో నూనె వాడుతుంటే హ్యాపీ, కాదనట్లేదు. కానీ బయట 90% రిఫండ్ ఆయిలే వాడుతున్నారు. మీకు తెలిసిన వాళ్ళ ఇళ్లలో ప్రతి ఒక్క ఇంట్లో రిఫండ్ ఆయిల్ లేకుండా ఒక ఉద్యమం చేయండి చాలు.
ఆటోమేటిక్ గా బిజినెస్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. బిజినెస్ కోసం మనం పరిగెట్టడం అవసరం లేదు. నలుగురికి ఒక హెల్ప్ చేసే ఉద్దేశంతో మనం ముందుకెళ్తే సరిపోతుంది. ఇప్పుడు మన ఈ రోజు వచ్చిన గెస్ట్ చెప్పారు కదా నవాజు, అతను చాలా టెస్ట్ ఉన్నాయి అతనివి, చాలా అంటే చాలా. అందుకే నేను ఈ రోజు అతన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. చాలా బాగా నీట్ గా, మీకు ఇష్టం లేకపోతే మానేయండి, ఇది వాడడం వల్ల ఉపయోగం చక్కగా చెప్తాడు అబ్బాయి. ప్రస్తుతం 16% లో ఉన్నాడండి. ఈ మంత్ బ్రాంజ్ కి అతను ప్లాన్ చేస్తున్నారనమాట. సో బ్రాంజ్ లెవెల్ నుంచి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడాలండి. మాటలే మూటలు. ఎంత మాట్లాడితే మనకి అన్ని మూటలు మనం కట్టుకోవచ్చు ఇక్కడ. మాటలు ఆడక అంటే ఎలాగైనా మనం చేయొచ్చు, కానీ ఎక్కువగా సక్సెస్ రేటు ఎక్కువగా మనం ఎదిగేది మాటలే ఇక్కడ. మాటలంటే ఏం మాటలండి? ఆ మాటలు ఈ మాటలు కాదు. ఇప్పుడు నలుగురు కూర్చుంటే ఏంటేంటో మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఇప్పుడు కొత్తగా ట్రెండ్ నడుస్తుంది, జగదేగి వీరుడు అదిలోకి సుందరంట. ఏ ఇన్స్టా చూసినా అదే. మన ఇప్పుడు పహల్గామ్ ఎన్ని ఎటు వెళ్ళిపోయావో తెలియట్లేదు. ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రాము అబ్బని తీయని దెబ్బ, ఇదే ఇంకా ఇదే పాట. థియేటర్స్ అన్ని మారుమోగిపోతున్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు 40 ఏళ్ళ క్రితం తీసిన సినిమా 3 కోట్ల బడ్జెట్ లేదు, ఇప్పుడు వచ్చేసి 9 కోట్లతో రీ రిలీజ్. సో ఇలాంటి అంటే ఇప్పుడు ఎందుకంటే ఈ టాపిక్ తెచ్చాను, ఇలాంటి మాటలే ఫ్రెండ్స్. నలుగురు కలిస్తే ఈ మాటలే. ఇంకా ఏమైనా ఉంటే ఇంకా ఏంటేంటో పాలిటిక్స్ అని అవని ఇవని ఎందుకు పనిచేయవు ఫ్రెండ్స్ మనకి. అది నేను చెప్తున్నాను, స్టార్టింగ్ లో పాయింట్ చెప్పాను. లాస్ట్ 5 years మన ఫైనాన్షియల్ లెవెల్స్ ఒకసారి గుర్తు తెచ్చుకుందాము. ఇప్పుడు మనం ఏ లెవెల్లో ఉన్నాము, రాబోయే 5 సంవత్సరాల్లో మన ప్లాన్ ఏంటి, రాబోయే 5 సంవత్సరాల్లో మన ప్లాన్ ఏంటి. సో అది మనం కరెక్ట్ గా మనం గెస్ చేయగలిగితే మనం కూడా క్యాప్ లాగా మనం ఎదగాలంటే పని చేస్తే మనకి ఆ ఒక్కళ్ళు పని చేస్తే మనం ఎదగాలంటే కష్టం ఫ్రెండ్స్. మనము ఒక మన టీమ్ లా ఎప్పుడైతే ఫామ్ అవుతామో అది బలం అనేది చేకూరుతుంది అందులో. అది ఏదైనా సరే, ఒక వెస్టీజ్ అనే కాదు, ఏదైనా సరే మీరు ఒక్కళ్ళే చేయండి, మీ అది టైం తీసుకుంటుంది, కొన్ని విషయాలు చేయలేము కూడా. అదే టీమ్ తో చేయండి. టీం వర్క్ అనేది ఎప్పుడు కూడాను మనకు చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా చాలా సాంగ్స్ ఉన్నాయి, చాలా చాలా మూవీస్ ఉన్నాయి టీం వర్క్ తో. అది చూడండి, ఇన్స్పైర్ అవ్వండి. చాలా ఉన్నాయి. ఆ చెక్ దే ఇండియా ఉంది, షారూక్ ఖాన్ ది, బిగిలీ ఉంది. ఇలాంటి మూవీస్ అన్ని చూడండి, ఇన్స్పిరేషన్ మూవీస్ చూడండి. టీం వర్క్ అంటే ఎలా ఉంటుందో చూడండి. అక్షయ్ కుమార్ ఉన్నాయి, చాలా చాలా సినిమాస్ ఉన్నాయి. సో టీం వర్క్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఏం చేయాలి టీం వర్క్? మనం ఇదే చేయాలి. నేను చెప్పాను కదా ఫస్ట్, ఏదైతే మన కంపెనీ ఆఫర్స్ ఇచ్చిందో ఆఫర్స్ యూస్ చేసుకుని, మళ్ళీ కంపెనీ ఇచ్చింది 7 steps, లాస్ట్ టైం మాట్లాడుకున్నాం 7 steps. ఆ 7 steps ని ఫాలో అయితే ముందుకు వెళ్ళిపోతాం. సో నేనైతే అదే చేస్తున్నాను ప్రస్తుతానికి. ఇక్కడ చేయడానికి స్పెషల్ గా ఏం లేదు. కంపెనీ ఏదైతే ఈ 7 steps అనేది మనకి సాక్షాత్తు గౌతమ్ బాలి గారు కంపెనీ పెట్టిన మొదటి రోజుల్లో అతనే స్వయంగా బోర్డు పైన రాసి 1-to-1 ప్లాన్స్ మీటింగ్స్ చేసేవారండి. సో ఇప్పటికి కూడా ఎప్పుడైనా సరే, ఇప్పటికి కూడా సార్ ప్లాన్ చెప్తారు. ఇప్పటికి కూడా రీసెంట్ గా ఒరిస్సాలో ఎక్కడో వెళ్ళారు, బోర్డు పైన ఇప్పుడు కూడా ప్లాన్ చెప్తారు సారు. సో ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం చెప్పింది ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వలేనప్పుడు వాళ్ళు ఇందులోకి రావడం అనేది వాళ్ళకి చాలా టైం తీసుకుంటది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది మనం చేద్దాము, నేర్చుకుందాము. ఏముంది అందులో? మనం అనుకుంటే సాధించలేదు ఏమీ లేదు. ప్రతిదీ మనం చూస్తున్నదే ఈజీ, ఇంతకన్నా ఈజీ ఇంకేం ఉండదండి. సో మనం చెప్పుకున్నట్టు ఇన్ని ఆఫర్స్ మనకు బయట ఎక్కడ దొరకట్లేదు కాబట్టి ఇంత హెల్తీ ప్రొడక్ట్స్ చెప్పండి. అదే కుకింగ్ ఆయిల్ కోసం అనుకున్నాం, చెప్పండి. ప్రతి ఒక్క ఇంట్లో కుకింగ్ ఆయిల్ మార్పించండి. మన గ్యానో పేస్ట్ అండి, మన గ్యానో పేస్ట్ ఒక మష్రూమ్ తో తయారవుతుంది కదా. సో అది చెప్పండి, ప్రతి ఒక్క ఇంట్లో పేస్ట్ ఉంది. పేస్ట్ ని రీప్లేస్ చేయమనండి. డెంటల్ ఇష్యూస్ లేవు ఇది రీప్లేస్ చేయడం వల్ల. సో ఇదే మనం చేయాలి. కొత్త వాళ్ళు నేను చెప్తున్నానండి, ప్రొడక్ట్. నా టీంలో ఒక గ్యానో పేస్ట్ మార్చడం వల్ల ఈ రోజు సిల్వర్ డైరెక్టర్లు ఉన్నారు, ఓన్లీ ఒక గ్యానో పేస్ట్. కూడా వినలేదు ప్లాన్, వెళ్ళి కూర్చుని దగ్గర నుంచి మొబైల్లోనే ఉన్నారు ఆ మేడం. కూడా వినలేదు, ఏం చెప్పినా వినలేదు. సరే ఇంకా మనం చేయవలసిన పని మనం చేసామండి. అది అవ్వాలా లేదా అనేది పైవాడు చూసుకుంటాడు. మనం చేసామా లేదా?
సో మేడం అయితే ఓకే, మీరు ఈ గ్యానో పేస్ట్ యూజ్ చేయండి, ఓకేనా. ఆ, ఇది వాడడం వల్ల ఇవి బెనిఫిట్స్. సో మీరు ఏదో పేస్ట్ యూజ్ చేస్తున్నారు, ఇది యూజ్ చేయడం వల్ల మీకున్న డెంటల్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అని జస్ట్ ఆ పేస్ట్ దగ్గర కనెక్ట్ అయ్యారండి ఆ లీడర్. సో ఎక్కడి నుంచి ఎవరు కనెక్ట్ అవుతారో తెలియదు. సో ప్రతి ఒక్క కేటగిరీని మన బిజినెస్ కవర్ చేస్తుంది, మన వెస్టేజ్ కవర్ చేస్తుంది. ఒకసారి అందరు చార్ట్ రూపంలో మళ్ళీ ఒకసారి మన బిజినెస్ లో ఎన్ని కేటగిరీస్ ప్రొడక్ట్స్ ఉన్నాయో ఒకసారి చార్ట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఎవరెవరికి తెలుసు అందరూ 100% తెలియజేయండి. ఎవరెవరికైతే గుర్తులేదు వాళ్ళు ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక్కడ నేర్చుకోవడం నేర్పించడం, సావు సార్ చెప్తారు కదా, కొనడం కొనిపించడం, నేర్చుకోవడం నేర్పించడం. చార్ట్ రూపం ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి ఎన్ని కేటగిరీస్, కేటగిరీస్ ఫ్రెండ్స్ 450 కేటగిరీస్ ఉన్నాయి మన దగ్గర భవానీ మేడం కే. సో కేటగిరీస్ అంటే మన దగ్గర హెల్త్ కేటగిరీ, హెల్త్ లో ఉన్న ప్రొడక్ట్స్ అని అందులోకి వచ్చేస్తాయి. సింపుల్ అండి, ప్లాన్ చెప్పినట్టు. ప్లాన్ చెప్పినప్పుడు మనము వెళ్ళి మన మన ఏంటిది నడుము దగ్గర ఉన్న టేప్ రికార్డ్ ఆన్ చేసేయడం కాదండి. మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ సింపుల్ గా చెప్పాలి. సార్ మేము పలానా వెస్టేజ్ నుంచి వస్తున్నాము, ఇది కంప్లీట్ గా హెల్త్ ఓరియంటెడ్ ప్లాట్ఫామ్ అండి, మా దగ్గర ఈ కేటగిరీస్ ప్రొడక్ట్స్ ఉంటాయి. హోమ్ కేటగిరీ, హెల్త్ కేటగిరీ, బ్యూటీ కేటగిరీ, అగ్రి కేటగిరీ, ఓరల్ కేటగిరీ, ఇలాగ వాటర్ ప్యూరిఫైర్స్, ఎయిర్ ప్యూరిఫైర్స్ ఇలాంటివి ఉంటాయి. సో ఇలాగ మనము చెప్పడం వల్ల మనం ఎదుట వ్యక్తిని బాగా మనం అట్రాక్ట్ చేయొచ్చు. అట్రాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం చెప్పే మాటల్ని చాలా అబ్జర్వ్ చేస్తారు ఎదుట వాళ్ళు. మనం అనుకుంటాం చాలా తెలివి తక్కువ వాళ్ళని, చాలా తెలివైన వాళ్ళని మనకన్నా ఎదురుగా ఉండేవాళ్ళు. సో అదే కదండి మన టాలెంట్. మన టాలెంట్ తీసుకుని మన టాలెంట్ బయట పెట్టే టైం వచ్చింది ఇప్పుడు. ఇన్నాళ్ళు లేదు, ఏదో పొద్దున్న వెళ్తున్నాం సాయంత్రం వస్తున్నాం, నేనున్నాను మార్నింగ్ వెళ్ళిపోతాను షాప్కి మళ్ళీ నైట్కి వస్తాను, నేనేం చెప్తే అదే, నేను ఏది ఇచ్చినా తీసుకుంటారు. ఇంకా నా నా ఆ, నాకు ఇంకా 99% ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు, నేను ఏది ఇచ్చినా తీసుకువెళ్తారు. కానీ వెస్టిజ్ అలా కాదండి. నీ టాలెంట్ బయటకు తీసే, నువ్వెంత తోపో, నువ్వెంత పెద్ద గొప్పవాడివో, ఆ, నీ టాలెంట్ బయటకు తీసే టైం ఈ రోజు వచ్చింది అనమాట. నిరూపించుకునే టైం వచ్చింది. మన ఇంట్లో వాళ్ళ మీద కేకలేయడం కాదండి, బయట వాళ్ళని మెప్పించండి, బయట వాళ్ళని మెప్పించండి. అదొక టాలెంట్ అండి. అది చాలా పెద్ద టాలెంట్. అది ప్రతి ఒక్కళ్ళలో ఉంది, ప్రతి ఒక్కళ్ళలో ఉంది ఆ టాలెంట్ అనేది. అది బయటకు తీయండి, అది బయటకు తీస్తే చాలు, ఇంకేమీ లేదు. ఏమండి ఏమంటున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరో ఏదో అన్నారు, వినపడలేదు. సార్ కృష్ణస్వామి నాయుడు గారు, మేడం. లేదు సార్, ఇంట్లో మాట్లాడుకుంటున్నారు అనుకుంటా. ఓకే ఓకే, ఇంట్లో నాది ఏదో ఏదో డౌట్ అడిగినట్టు అనిపిస్తాను. ఒకసారి చేసేస్తాను. ఓకే. మీరు మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్. చేసుకున్నాను. ఫ్రెండ్స్, అదేనండి, మనం ఏదైనా సరే మార్నింగ్ చాలా చక్కగా మన అప్లైనర్ అండి పివి లక్ష్మి మేడం ఒక మంచి జూమ్ మీటింగ్ ని కండక్ట్ చేస్తున్నారు. సో ప్రతి ఒక్కళ్ళు ఈ జూమ్ కి 6 లైన్ల నుంచి కూడా మనం వచ్చినట్టయితే అదే సక్సెస్ అండి. ఇంకేం సక్సెస్ కావాలి మనకి. మన టీంలో 6 వచ్చి మనం చక్కగా ఒక టీం లా కూర్చొని మనం చక్కగా ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము. కొత్త వాళ్ళ మాటలు వింటున్నాము, పాత వాళ్ళ మాటలు వింటున్నాము. పదే 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 ఏదైతే మనం నిరంతరం కన్సిస్టెన్సీ ఏదైతే చేశామో 100% దానికి రిజల్ట్ అయితే ఉంటుందండి. ఏ పనైనా చేయండి, వెస్టేజ్ అనే కాదు, నేను వెస్టేజ్ కోసం మాట్లాడట్లేదు. రీసెంట్ గా మేము దుబాయ్ ఫారెన్ టూర్ వెళ్ళామండి. క్రూజ్ షిప్ చుట్టూ సముద్రం అండి, వాటర్ ఇంకేం కనిపించట్లేదు. నాకైతే ఒక నిమిషంలో భయం వేసింది. ఒక సిచ్యువేషన్ లో ఎవరూ లేరు అసలు. ఎప్పుడు ఈత రాదండి నాకు, ఈత రాదు. అయినా ఈత వచ్చినా కూడా ఎంత ఈతారండి సముద్రంలో. సో అలాంటి సిచ్యువేషన్ లో గాలి, పైనుంచి చినుకులు, విపరీతమైన గాలి, ఎగిరిపోతామేమో. టాప్ ఫ్లోర్ లో ఉన్నామండి. దగ్గరగా 14 అంతస్తులో 15 అంతస్తులో ఉంది షిప్. అది చూడండి, 14 అంతస్తులు మేడ పైకి వెళ్తే, జస్ట్ భూమి మీద ఉన్న మేడ పైకి వెళ్తే ఎలాగుంటదండి. ఒక వర్షం వచ్చే ముందు గాలి వస్తుంటే ఎలాగుంటదండి 14 అంతస్తు పైకి ఎక్కితే. అలాగ నడి సముద్రంలో షిప్ పైన గాలి, టాప్ ఫ్లోర్ లో ఎగిరిపోతామే భయం. అలాంటి సిచ్యువేషన్ లో రాత్రి 1 గంట 1 గంటన్నర అవుతుందండి, అర్ధరాత్రి దాటింది.
ఆ టైంలో గౌతమ్ బాలి గారితో మేము మీటింగ్ లో ఉన్నామండి. మీటింగ్ అంటే సారీ, మీటింగ్ కాదు, గౌతమ్ బాలి గారు ఉన్నారు. వాళ్ళతో మహా అయితే ఒక 20 మందో 25 మందో మెయిన్ మెయిన్ లీడర్స్ డిస్కషన్ అన్నమాట. సార్ చెప్పారండి, మెయిన్ మెయిన్ పాయింట్స్, వెస్టీజ్, బిజినెస్, ఇవన్నీ పక్కన పెట్టండి ఒకసారి అన్నాడు. ఇవేమి కాదు, నేను వెస్టీజ్ కోసం మాట్లాడను, బిజినెస్ కోసం మాట్లాడను, పక్కన పెట్టేయండి ఒక్కసారి, ఒక్కసారి పక్కన పెట్టేయండి అని చెప్పి ఒక అతన్ని పిలిచారండి. ఒక అతన్ని పిలిచి ఇలాగా, అతను ఆల్రెడీ 6 అడుగుల పైనే ఉంటారు కదా, ఈ మనిషి కొంచెం తక్కువ ఉన్నాడు, ఒక 5 అడుగులు ఉంటాడేమో. కరెక్ట్ గా అతనికి ఆ నడుము నడుముకి కొంచెం పైకి వచ్చాడు ఈ మనిషి, అంతే. నుంచుంటే ఇలా పట్టుకుంటే వాటేసుకుంటే, ఇలా వాటేసుకొని అతని పేరు ఏదో అన్నారండి. ఏదో చెప్పారు, గుర్తు రావట్లేదు పేరు అతనిది, ఏదో హిందీలో పేరు అతనిది. ఆ మీకు ఎంతమంది పిల్లలు అన్నారు? 5 గురు అంటండి పిల్లలు. ఫ్రెండ్స్, అతని టెస్ట్ మోని అంత చాలా ఫన్ లో ఉన్నాము. సడన్ గా సార్ వచ్చి మాట్లాడేలా పిలిచేసరికి కళ్ళెమ్మట నీళ్ళు వచ్చాయండి. అంత గాలి, అంత వర్షము, అంత నడి సముద్రము, ఈత రాదు, ఈ కొంచెం భయము, ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదండి అతని మాటల్లో. అసలు అన్ని మైమరిచిపోయాం అనమాట. జస్ట్ ఒక ½ అవర్ 1 అవర్ అంతే. 5 గురు పిల్లలు, ఇల్లు అద్దెకి వెళ్తే పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని ఇల్లు అద్దెకి ఇచ్చేవారు కాదండి అతనికి. ఇల్లు అద్దెకి ఇచ్చేవారు కాదు. చాలా చిన్న జాబ్. ఆ అసలు ఎలాగ లైఫ్ లీడ్ చేయాలో అతనికే క్వశ్చన్ మార్క్. ఆ వెళ్ళి కరెంట్ మీటర్ ఉంటది కదండి, కరెంట్ అతను చెప్తున్నాడు అనమాట ఆ మాటలు. మీ టెస్ట్ మోని చెప్పంటే సారు అతను పిలిచి అతను చెప్తున్నారు, వెళ్ళి 2-3 సార్లు ఇంట్లో కరెంట్ మెయిన్ ఉంటది కదండి, ప్లగ్ అది, ఫ్యూజ్ ఉంటారు కదా, అది తీసేసి 2-3 సార్లు పట్టుకున్నాడంట కూడా. అయినా కరెంట్ నన్ను ఏం చేయలేదండి, నేను ఏం చేశాను ఏంటో, అంత బాధ అనిపించేది. 10 టైమ్స్ సూసైడ్ అటెంప్ట్ చేశాను అన్నాడు అతను. 10 టైమ్స్, 10 సార్లు. దేనికోసము? లైఫ్ ని లీడ్ చేయడానికి, అంతే, ఇంకేం లేదు. నేను మనసులో అనుకున్నాను, ఏదైనా ఊరు, ఈ ఊరు వదిలేసి ఏదైనా ఊరు వెళ్ళిపోవాల్సింది కదా అనుకున్నాను. ఎందుకంటే ఈ భూప్రపంచం మీద ఏదైనా విలువైనది ఉందంటే నాకు తెలిసినంత వరకు ప్రాణమే కదండి. మీకు తెలిసిన విలువైన ఏంటో ఒకసారి చాట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఒకసారి. నాకైతే ప్రాణం అని నాకు అర్థం నాకు నేను అనుకుంటున్నాను, అంతకన్నా విలువైంది ఒకసారి చాట్ రూపంలో ఫ్రెండ్స్. చాలా మంది గురక పెడుతున్నట్టున్నారు, చాలా మంది ఇంట్లో సంథింగ్ సంథింగ్. ఎస్ఆర్, ఎస్ఆర్ అంటే ఏంటి? మీకు ప్రాణమేనా? కొల్లి సత్యవేణి మేడం. ఎవ్వరికి ఏదంటే కూడా ఇంపార్టెన్స్ లేనట్టుంది. ప్రాణం సార్. ఓకే, వెరీ గుడ్ మేడం. ఒక్కళ్ళే రెస్పాండ్ అయ్యారు, అయినా పర్వాలేదు. అయిపోయింది మన టైం కూడాను, దగ్గర పడింది. ఓకే, ప్రాణం. లైఫ్ గోల్డ్ అనకండే, అసలే పెరిగిపోతుంది, ఇంకా పెరిగిపోతుంది, కొనలేమేమో ఇంకా. ప్రాణం. ఓకే, వెరీ గుడ్. అందరికి ప్రాణమే అనుకుంటున్నాను నేను కూడాను. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ. నా డెసిషన్ కరెక్ట్. సో అలాంటిది అతను వదులుకోవాలనుకున్నాడండి. సో చూడండి, కష్టాలు అనేవి ఎలా ఉంటాయి లైఫ్ లో. అది ఆ టైంలో ఏం చేయాలో కూడా తెలియదు చాలా మందికి. చాలా మంది అంటారు, "మా కష్టం వస్తే చచ్చిపోతారా" అనేసి. ఎస్ ఫ్రెండ్స్, చాలా మంది కూడా చాలా సూసైడ్స్ అలాగే అవుతా ఉంటాయి. ఏదో కష్టం అన్నమాట. సో అలాగా అతను చాలా చెప్పారనమాట, చాలా చాలా కష్టాలు చెప్పారు, చాలా చాలా చెప్పారు. ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉన్నావు నువ్వు అని అడిగారు అనమాట. అడిగితే, ఈ రోజు నేను 60 లక్షలు విలువ చేసే బెంజ్ కార్లో తిరుగుతున్నా అన్నాడండి అతను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎవరో మై హోప్ వెస్టీజ్ అని పెట్టారు. ఎస్ అండి, అది కూడా ప్రాణం లాంటిదే. వెస్టీజ్ కూడా ప్రాణం లాంటిదండి, ఎందుకంటే నేను వెస్టీజ్ ని కూడా ప్రాణం, ప్రాణం కన్నా ఎక్కువగా భావిస్తున్నాను. నిజమే అది కూడా. అలాంటి సిచ్యుయేషన్స్ కూడా ఉంటాయి. చాలా బాగా చెప్పారు ఎవరో. ఆ ఎస్ అండి. ఈ రోజు 60 లక్షలు చూడండి, తినడానికి తిండి లేదు, ఎవరు ఇల్లు ఇవ్వట్లేదు. ఆ కరుడు ఏంటారు దాన్ని, ఏదో అంటారు కదా, పేదరికాన్ని ఇంకా బాగా అవి వివరిస్తారు. కరుడు గట్టిన పేదరికం ఏదో అంటారు కదా. అలాగా అంత కరువు పేదరికంలోంచి ఈ రోజు 60 లక్షలు బెంచ్ కారు. ఏమండి, 60 లక్షల కారు మనం బయట రోడ్డు మీద తీయాలంటే చాలా డబ్బులు ఉండాలి. డబ్బులు ఉన్నాయి కదా, కొనుక్కుంటే అవ్వదండి. దాని మెయింటెనెన్స్ చాలా ఎక్కువ అవుతుంది.
సో సర్వీసింగ్కి వెళ్తే మినిమం ఒక లక్ష రూపాయలు అవుతుందేమో, ఇంజిన్ ఆయిల్ మార్చి దాన్ని రిపేర్ జస్ట్ సర్వీసింగ్ కి 6 నెలలకి అలా సర్వీసింగ్ వెళ్తుంది కదండి, లక్ష రూపాయలు అవుతుందేమో మెయింటెనెన్స్. సో అంటే నేను చాలా ఆశ్చర్యపోయాను. సో అతన్ని ఎగ్జాంపుల్ తీసుకొని సార్ అన్నారు, ఒక్కసారి నేను చెప్తున్నాను కదా, ఇదేనండి లైఫ్, ఇంకేం లేదు, దీనికోసమే వెస్టేజ్ చేయండి అన్నారు. దీనికోసమే ఒక్క కొంచెం సేపు బిజినెస్, వెస్టీజ్, మీరు ఎందుకు వచ్చారు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ పక్కన పెట్టేయండి. మీరు జీవితంలో మీరు అది అంటారు కదా, మీరు అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, ఏదైనా సరే మీరు బ్లెస్సింగ్స్ నలుగురిది మీరు బాగుండాలంటే ఒక నలుగురు వ్యక్తుల్ని చెయ్యి పట్టుకుని పైకి లేపండి మీకున్న స్తోమత ప్రకారంగా అన్నారు. అంటే ఒక నలుగురికి హెల్ప్ఫుల్ గా ఉండండి, ఒక నలుగురిని ఆదుకోండి, ఇది చేయండి చాలు, మీరు చాలా ఎత్తుకు ఎదుగుతారు అని అన్నారండి. నాకు ఆ మాట చాలా బాగా నచ్చింది. సో మన వెస్టీలు అదే కదండి చేస్తున్నాం, మనం నలుగురిని పైకి లేపుతున్నాం కదండి, నలుగురికి హెల్త్ ఇస్తున్నాం కదండి, నలుగురిని మంచి చేస్తున్నాం కదా, అదే కదా చేస్తున్నాము. అదే చేయండి ఫ్రెండ్స్. మనము ఆ ప్రతి ఒక్కళ్ళకి కూడాను మన దగ్గర ఉన్న హెల్త్ ని, ఈ హెల్త్ వల్ల వెల్త్ ఎలా వస్తుందో ఇది షేర్ చేద్దాము. మన గౌతమ్ బాలి గారు చెప్పినట్టు ఇది చేయడం వల్ల మనం ఎంతో ఎత్తుకు ఎదగొచ్చు. ఈ రోజు వచ్చిన ఏదైతే గెస్ట్ ఉన్నారో, సో అందరం కూడా అతనికి బ్లెస్ చేద్దాము. నెక్స్ట్ మీటింగ్ కి అతను చాలా ఇంకా బాగా ప్రిపేర్ ఇంకా బాగా చెప్పాలని. ఒకసారి నవాజ్ భాయ్, ఒకసారి మీరు అన్మ్యూట్ చేసుకోండి, ఒక్కసారి ఫైనల్ గా మీ గోల్ ఏంటో ఒకసారి మీరు చెప్పేయండి చాలు. మీరు ఈ ఇయర్ గోల్ మీరు ఏమనుకో, అసలు వెస్టేజ్ లో మీరు ఏం గోల్ అంటే అదే, మీరు వెస్టేజ్ లో ఏం కోరుకుంటున్నారు? వెస్టేజ్ లో హెల్త్ అయితే వచ్చింది, బానే ఉంది. హెల్త్ వల్ల మీరు మీ మిసెస్ చాలా ఏదైతే సెకండ్ మీ పాప పుట్టిన తర్వాత చాలా వీక్ అయ్యారన్నారు, చాలా బ్లడ్ తగ్గిపోయింది, చాలా బ్యాక్ పెయిన్ వల్ల తట్టుకోలేక చాలా మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళామన్నారు. సో అక్కడ రిజల్ట్ లేదు. మీ ఫ్రెండ్ ఖలీల్ భాయ్ ద్వారా మీ అప్లైనర్, మీరు ఫోలిక్ ఐరన్, కాల్షియం 2 ప్రొడక్ట్స్ వాడడం వల్ల మీరు మంచి హెల్త్ అనేది ఇవ్వడం జరిగింది మీ మిసెస్ కి. అలాగే ఆ టెస్ట్ మోనీ ద్వారా మీరు చాలా మందికి ఇంకా హెల్ప్ చేశారు. మీ ద్వారా చాలా మంది లీడర్స్ కూడా మీ టీంలో మీరావాలి అని వీళ్ళు తయారవుతున్నారు. సో చాలా బాగుంది. చాలా సింపుల్ అండి, ఏమీ లేదు, మన జరిగిన లైఫ్ జర్నీయే మన టెస్ట్ మోనీ అండి. ఇందులో స్టోరీలు అల్లడానికి ఏమి లేదండి. ఈ వెస్టేజ్ లో లేనిది చెప్పడానికి ఏమీ లేదు ఫ్రెండ్స్. మనం ఏదైతే వెస్టేజ్ లో మనం చేసామో చూసామో అదే మన టెస్ట్, అదే మన మీటింగ్, అంతే. అంతకుమించి ఏం లేదు. నేను చెప్తున్నాను కదా, స్టార్టింగ్ నేను ఎక్సైట్ అయ్యాను, స్టార్టింగ్ నేను చాలా హెల్త్ పరంగా, ఇన్కమ్ పరంగా చాలా, నా ఫస్ట్ మీటింగ్ లో ఆడి కార్ రిలీజ్ ఇవన్నీ చేశాను. అబ్బా ఏముంది, 6గురికి చెప్పడమే కదా, 1:6 చెప్పడమే కదా, కాల్ ఇలా ఎగరేశారు. కాల్ 6గురా, నా ఫ్రెండ్సే ఉన్నారు 10 మంది, వాళ్ళకి చెప్తే వాళ్ళు ఇంత నాకు నచ్చింది వాళ్ళు నచ్చదా అని వెళ్తే అందరు కూడా నెగిటివ్స్. ఏది మనం అనుకున్నది అంత తొందరగా అవదు ఫ్రెండ్స్. ఎవరు మనోడో ఎవరు పయ్యోడో వెస్టీజ్ చెప్పేస్తుంది అందరి ముందు, వెస్టీజ్ చెప్పేస్తుంది. ఒకళ్ళు బాగుపడితే చూడలేని వాళ్ళు చాలా మంది బయట ఉన్నారు. సో అందరు అదే మైండ్ సెట్, ఒక హ్యూమన్ మైండ్ సెట్ అదే, నేను కొంటే వీడికి ఏటో అయిపోతుంది, నేను కొంటే వీడు గొప్పోడు అయిపోతాడు, నేను కొంటే వీడు కారు కొనేస్తాడు, నేను కొంటే వీడు టూర్ తిరిగేస్తాడు, నేను కొనడం వల్ల వీడు ఎదుగుతాడు, నేను అస్సలు కొనకూడదు. ఇదే మైండ్ సెట్ అండి, హ్యూమన్ మైండ్ సెట్. ఇందులోంచే రత్నాలు వస్తారండి. ఇందులోంచే ఈ రాళ్లలోంచే రత్నాలు ఉన్నాయి. వాళ్ళని గెస్ చేయండి, గెస్ చేసే ప్రయత్నమే. బంగారం అంటే అందరికి ఇష్టమే కదండి. ఒకసారి చాట్ రూపంలో లేడీస్ ఎక్కువ మంది ఉంటున్నారు, బంగారం అంటే ఎవరికి ఇష్టం, ఒక్కసారి చాట్ రూపంలో ఎస్ 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 అని పెట్టండి, ఇష్టం లేకపోతే నో 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 అని పెట్టండి ఒకసారి ఫాస్ట్ గా. ఫ్రెండ్స్ టైం అయిపోయింది, మంది ఒక 2 minutes ఉంది. మేడం మళ్ళీ లక్ష్మీ మేడం లేరు కదా అని ఎక్కువసేపు మాట్లాడేస్తారు అనుకుంటారు విజయ మేడము. ఎస్, వెరీ గుడ్ మేడం, సూపర్. ఎస్ 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 బంగారం ఎవరికి ఇష్టం ఉండదండి, నో ఎవరన్నా అంటారా లక్ష్మీదేవిని? ఎస్, అంతేనా? 60 మంది ఉన్నారు, 6 పెట్టారు ఎస్ అని, మిగతా వాళ్ళకి ఇష్టం లేదా బంగారం అంటే? చాలా ఉన్నట్టుంది ఇళ్లలో. ఓకే, వెరీ గుడ్, పర్వాలేదు. ఎస్ 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 ఎస్, ఆర్వి శర్మ సార్, ఎస్, వెరీ గుడ్ అండి. నాకు ఇష్టం అండి, చాలా ఇష్టం అండి బంగారం అంటే, కానీ కొనలేకపోతున్నాము. మనీ మేడం, ఎస్ సార్,
సూపర్ మేడం, సూపర్, చాలా బాగా రియాక్ట్ అవుతారు అందరూను. సో అందరికి ఇష్టమేనండి. అందరికీ కావాలి. అలంకరణలకు కానివ్వండి, దేవుడికి ఎవరికైనా సరే బంగారం అనేది చాలా ఇష్టం మనం పెట్టడానికి. సో కానీ అది దొరకాలంటే చాలా కష్టం అండి. చాలా అంటే చాలా కష్టం. ఎక్కడో ఉన్నాయి బంగారపు గనులు, మన ఆంధ్రాలో కూడా ఎక్కడ ఉన్నట్టుంది ఒకటి. అది తీయడానికి చాలా కష్టపడాలండి. చాలా అంటే చాలా అంటే ఆ, ఒక ఏమన్నాలి, ఎలా ఎలా చెప్పాలి సింపుల్ గా, ఒక ఒక లారీ మట్టిలో మన బంగారాన్ని సెర్చ్ చేస్తే ఒక గ్రామ్ కూడా దొరకదండి. ఒక ఒక ఏదో అంటారు కదా, గ్రాములో ఒక 10వ వంతు ఎంతో బంగారం వస్తుందంట. సో అంత విలువైందండి బంగారము. అంత కష్టం కూడా అండి బంగారం. సో నేను ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ చెప్పాను, ఏదైనా కష్టము, ఏది గొప్ప గొప్ప విలువైన కార్యాలు, విలువైన పనులు చాలా కష్టంతో కూడుకున్నాయని నేను చెప్పదలుచుకున్నాను. సో వెస్టీజ్ కూడా దానికన్నా చాలా విలువైనదండి. సో చూస్తున్నారు కదా మన లీడర్స్ ని, చాలా మందిని. సో అలాగా మనసు పెట్టి చేద్దామండి, ఇష్టపడి చేద్దాము. అందరినీ, ఒక నలుగురిని, గౌతమ్ బాలి గారు చెప్పినట్టు ఒక నలుగురిని పైకి లేపుదాము చాలు, ఇంకేం వద్దు. నలుగురు నలుగురిని పైకి లేపితే మనం డైమండ్ డైరెక్టర్. మనకి కార్ ఫండ్ వస్తది, ట్రావెల్ ఫండ్ వస్తది. ఏమండి, మన ఫ్యామిలీస్ తో మనం చక్కగా ఇన్కమ్ తీసుకుంటాను. చక్కగా హ్యాపీగా సంవత్సరానికి 2-3 ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేస్తాను. మంచి కార్లో మనము చక్కగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేద్దాం. దట్స్ ఇట్ అండి. సో అలాగే ఒకసారి నవాజ్ భాయ్, ఒకసారి మీ ఫైనల్ గా 2 మాటల్లో మీ గోల్ గట్టిగా చెప్పండి. ఈ ఈ సంవత్సరం మీరు వెస్టీజ్ ద్వారా ఏమనుకుంటున్నారు ఒకసారి? సిల్వర్. ఈ మంత్ సిల్వర్ కాదండి, ఈ సంవత్సరంలో చెప్పండి, ఇంకా సంవత్సరం చాలా టైం ఉంది. సిల్వర్ అయ్యాలి సార్. సిల్వర్ డైరెక్టర్ అవ్వాలా? సిల్వర్ డైరెక్టర్ అయితే ఏం చేస్తారు మీరు? సిల్వర్ డైరెక్టర్ అంటే ఈ ఎల్ఓబి ఓ త్రీ త్రీ డైరెక్ట్ సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే మన కింద ఎంతమంది డైరెక్టర్ అవ్వాలండి నవాజ్ భాయ్? 3 అండి. ఎస్ అండి, వెరీ గుడ్. సో ఇదండి మన టీం కి మనం చాలా నాలెడ్జ్ ఇవ్వాలండి. కంపల్సరీ మన టీం ని కూర్చోబెట్టి మనం మాట్లాడాలండి. మనము 5% 16% అవుతాం కదా. మనం 16% లెవెల్లో మనము 2000 పాయింట్ చేసినట్టయితే మనం బ్రాంజ్ అవుతాం కదండి. సో మనం బ్రాంజ్ అయిన తర్వాత ఇక్కడ క్లారిటీ వచ్చింది, బ్రాంజ్ ఎలాగవుతాము. మనం బ్రాంజ్ అయిన తర్వాత మన కిందన సార్ చెప్పారు కదా, గౌతమ్ బాలి సార్ లేపాలని. ఒకళ్ళని లేపినట్టయితే, ఒకళ్ళని పైకి ఎదిగినట్టు అంటే ఇంకొకళ్ళని బ్రాంజ్ చేసినట్టయితే మనం సిల్వర్ అవుతాం. నవాజ్ భాయ్ ముగ్గురు కాదు, ఒకళ్ళని బ్రాంజ్ డైరెక్టర్ మన కింద చేస్తే మనం సిల్వర్ డైరెక్టర్ అవుతామండి. ఆల్ ద బెస్ట్ అండి. మీరు తొందరగా సిల్వర్ డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాము. అందరు కూడా నవాజ్ భాయ్ బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. అందరికి నేను చెప్పింది అంటే విన్నట్టున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్ మేడం. ఓవర్ టు యూ మేడం. సార్ థ్యాంక్ విజయ యూ మేడం. సార్, సో మచ్ థ్యాంక్ యూ అండి. సార్ నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ ప్రొఫెషన్ చెప్పండి సార్ ఒకసారి. మేడం అందరికి తెలుసు కదా మేడం, కొత్త వాళ్ళు ఉన్నారా? సరే, కొత్త వాళ్ళ కోసం ఒకసారి. ఫ్రెండ్స్, మై సెల్ఫ్ షేక్ బహదూర్ అండి. నేను బిఫోర్ అండ్ ఇప్పుడు కూడాను ఒక మెడికల్ షాప్ రన్ చేస్తున్నాను విశాఖపట్నంలో, కంచర్పాలెం అనే ఏరియాలో. 25 ఏళ్ళు అయిపోయిందండి. 2000 మే మే 6వ తారీఖున, 6-11 గుర్తులేదు, ఓపెన్ చేశానండి. నేటికి 25 ఏళ్ళు అయిపోతుందండి. సో 25 ఏళ్ళ నుంచి నూతిలో కప్పలాగా అలాగే ఉండిపోయామండి. ఒక 2 సంవత్సరాల క్రితం వరకు, 2-2.5 సంవత్సరాల క్రితం వరకును. సో ఎప్పుడైతే వెస్టీజ్ పరిచయం అయిందో అప్పటి నుంచి ప్రపంచం అంటే ఏంటి అసలు, ఆ ఇలా నూతిలో కాదు ఇంకా చాలా ఉంది ప్రపంచం అని బయటకు వచ్చామండి. బయట రావడం జరిగింది. ఆ ఏదైతే నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోరుకుంటున్నానో అది నాకు వెస్టీజ్ లో దొరికిందండి. షాప్ లో ఉన్నప్పుడు పక్క ఊరు కూడా తెలియదండి. వెస్టీజ్ లో వచ్చిన తర్వాత 4 దేశాలు తిరిగి వచ్చామండి. పక్కలోనే సముద్రం ఉంది, ఎప్పుడు బోట్ ఎక్కలేదండి. 25 ఏళ్ళ నుంచి వెస్టీజ్ లోకి వచ్చాము. సముద్రంలో విహారయాత్ర చేసి వచ్చామండి. అన్ని ఉన్నాయి కానీ ఏదో అనుకుంటున్నాం అంతే. అన్ని ఉన్నాయంటే అనుకోకండి మళ్ళీ బోల్డ్ డబ్బులు ఉన్నాయి అనుకోవచ్చు. అంటే బిఫోర్ వెస్టీజ్ చెప్తున్నాను.
అన్నీ ఉన్నాయి అనుకుంటున్నాం అంతే. మనకేంటి అనుకుంటున్నాము. కారు కొందామని మనసుకు అనిపిస్తే మన అక్కపాలెమేనండి, చాలా మంది తెలిసే ఉంటది. రైతు బజార్ ఉంటది ఎదురుగా. సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముతారు కదా. అందులో వ్యాగనార్ అని 2004 మోడలు. ఆడు 80,000 అన్నాడు. కూరగాయలు ఎదురుగా రైతు బజార్లో ఆడినట్టు 70,000 బేరం ఆడేసి వచ్చారండి. ఆడు 10,000 ఇవ్వకపోతే. అంటే అలాంటి మైండ్ సెట్ అండి మన బిజినెస్ లో. చాలే. వెస్టీజ్ లోకి వచ్చానండి. 18 లక్షలు విలువ చేసే కారు బుక్ చేశాను. బాగుంది కదండి. సో మనమేంటో, మనల్ని, మన స్కిల్స్ అండి, బయటికి స్కిల్స్ ఉంటాయి కదా, సాన పెడుతుందండి వెస్టీజ్. స్కిల్స్ ని చాలా స్కిల్స్ ఉంటాయండి ప్రతి ఒక్కళ్ళకి కూడాను. ఆ స్కిల్స్ ఏంటంటే బయటికి రావు. ఎందుకు అంటే చాలే, చాలే కంఫర్ట్ జోన్. ఏమైనా కొంచెం సాన పెడుతుంటే, కొంచెం షైన్ అవుతుంటే ఎవడో అంటాడు ఇది డబ్బు పిచ్చి పట్టిందిరా. ఆడేమనుకుంటే మనకెందుకండి, పట్టాలి కదండి ఏదో పిచ్చి. పడితేనే మజా వస్తుంది. అందులో డబ్బు పిచ్చి పట్టిందంటే ఇంకా మజా వస్తుంది. అందరు చాట్ చేశారు కదా బంగారం అంటే ఎవరికి ఇష్టమని. బంగారం అంటే ఎస్ ఎస్ అన్నారు కదా, మరి బంగారం ఎలా వస్తుందండి. ప్రాణం అంటే అందరూ ఎస్ ఎస్ అన్నారు కదా, మరి ప్రాణము మనకి ఆయుష్ ఎలా పెరుగుతుందండి బయట ప్రొడక్ట్స్ వాడితేనా. కాదు కదా. సో అలాగా ఏంటంటే నేను బిఫోర్ గా మెడికల్ షాప్ రన్ చేసుకుంటున్నానండి. సో చేసుకుంటాను సెకండ్ సోర్స్ ఇన్కమ్ లాగా ఏదైనా ఉంటే బాగుండు అని మనసులో. ఎందుకంటే అక్కడ ఎదుగుదల లేదు, ఎదుగుదల లేదు. బాగుంది, చాలా హ్యాపీ, కంఫర్ట్ జోన్. పొద్దున్నే వెళ్తున్నాము 7-8 గంటలు చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాం, రాత్రి వరకు ఉంటున్నాము. ఏదో అందరికి నలుగురికి మెడిసిన్స్ అమ్ముకుంటున్నాము చక్కగాను, మంచి లాభం. కానీ ఎదుగుదల లేదు, ఏదో జీవితం గడిచిపోతుంది అంతే. సో వెస్టీజ్లోకి వచ్చిన తర్వాత జీవితం అంటే ఏంటో వెస్టీజ్ నేర్పించిందండి. డబ్బు ఎలాగ వస్తుందిలేండి, జీవితం అంటే ఇది కాదు, జీవితం అంటే ఇది అన్నట్టు నాకు వెస్టీజ్లోకి వచ్చాక అర్థమైంది. సెకండ్ సోర్స్ ఇన్కమ్ లాగా తీసుకున్నాను. కంపెనీ నుంచి నేను చాలా అచీవ్మెంట్స్ తీసుకున్నాను. 8% ఫాస్ట్ స్టార్ట్ 8% అయ్యాను, ఫాస్ట్ స్టార్ట్ బ్రాంజ్ అయ్యాను, సిల్వర్, గోల్డ్, ట్రావెల్ ఫండ్ తీసుకున్నాను, స్టార్ కార్ ఫండ్ తీసుకుంటున్నాను, క్రౌన్ హౌస్ ఫండ్ తీసుకుంటున్నాను. ఆ ఇందులోంచి మంచి చెక్ తీసుకుంటున్నాను, ఫారెన్ టూర్స్ ఎంజాయ్ చేస్తున్నాను. సో రాబోయే రోజుల్లో హౌస్ ఫండ్ ద్వారా ఇల్లు కూడా తీసుకోవడానికి ముందుకెళ్తున్నాను. సో ప్రతి ఒక్కళ్ళు కూడాను వెస్టీజ్ ని ఇష్టపడి ఇష్టపడి చేయండి ఫ్రెండ్స్. ఆ దాన్ని మన ఇంట్లో ఒక ఇద్దరు పిల్లలు ఉంటే వెస్టీజ్ ని ఇంకో పిల్లల్లాగా దత్తత తీసుకోండి ఫ్రెండ్స్. వాళ్ళని ఎలాగైతే చూస్తామో, రోజు ఎలాగైతే వాళ్ళని ఫీడ్ చేస్తామో, ఎలాగైతే కేర్ తీసుకుంటామో, వెస్టీజ్ ని కూడా ఆ విధంగానే ట్రీట్ చేయండి. ట్రీట్ చేయండి, ట్రీట్ చేయండి. ఒక్క 2 ఇయర్స్ గట్టిగా పట్టుకొని ట్రీట్ చేయండి. పిల్లలైనా సరే 20 ఏళ్ళు ఫ్రెండ్స్, అంతే కదండి. పిల్లలైనా 20 ఏళ్లే కదా, 20 ఏళ్ళు పడుతుంది కదా ఎదగడానికి. ఏదో ఒక రూట్ లో వాళ్ళ వాళ్ళ టాలెంట్, అదే డాక్టరా, ఇంజనీరా, ఇంకేదైనా సరే, బిజినెస్ మ్యాన్ ఏదైనా సరే. మరి ఎందుకండి వెస్టీజ్ ని 2 ఇయర్స్ ఇవ్వకూడదు. 2 ఇయర్స్ ఇవ్వాలండి. 2 ఇయర్స్ గట్టిగా ఇవ్వండి, గట్టిగా గట్టిగా ఇవ్వండి. ఆ తర్వాత పిల్లలు చూస్తారో లేదో నాకు తెలియదు, చూస్తారని అనుకుందాంలేండి. వెస్టీజ్ మాత్రం 3 తరాలు చూస్తారండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓవర్ టు మేడం. మేడం క్లోజ్ చేసేయమంటారా, 6:40 అయింది. చేశాను సార్. కంటిన్యూ చేసేయండి సార్, కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేసి ఎలాంటి లక్ష్మీ మేడం అయితే తీసుకుని మాట్లాడతారు, అలా మీరు కూడా మాట్లాడతారని అలవాటు అయిపోయింది. 2 మీరు క్లోజ్ minutes. చేసేయండి మేడం. అలాగే సార్, ఒక్క 2 minutes అంటే మేడం తర్వాత మేడం, మాకు మీరు అప్లైన్ తర్వాత అప్లైన్ లాగా కదా, అందుకే. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ నవాజ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వచ్చిన 2 థ్యాంక్ minutes యూ అయినా మేడం. వచ్చిన 2 minutes అయితే మంచి టెస్టిమోనియల్స్ అయితే చెప్పారు. అవే కావాలి సార్. కానీ నెక్స్ట్ సెషన్ ఏదైతే ఉందో రాకింగ్ లా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ మంత్ మీరు బ్రాంజ్ డైరెక్టర్ కాబట్టి మళ్ళీ నెక్స్ట్ మంత్ మీ సెషన్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అంటున్నానంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నది అంటే ఎవరెవరికైతే మీరు ప్రొడక్ట్ ఇవ్వడం జరిగిందో వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవే కావాలండి అందరికీ కూడా.
సో నెక్స్ట్ టైం మాత్రం మీరు ఫుల్ సెషన్ తీసుకోండి. అండ్ అలాగే మంచి ఇన్కమ్ తో మరి మా బహదూర్ సార్ అయితే వచ్చిన మంత్ 20+ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది. సో 20+ ఇన్కమ్ ఫస్ట్ మంత్ తీసుకోవడం జరిగిందండి. వచ్చిన మంత్ మరి మీ అప్లైనర్ పేరు నిలబెట్టండి, చక్కగా మంచి ఇన్కమ్ తీసుకోండి. అండ్ ఆల్ ది బెస్ట్ సార్ ఫర్ థ్యాంక్ యూ ఫ్యూచర్ మేడం. బిజినెస్. అండ్ అలాగే మరి బహదూర్ సార్ కోసం చెప్పుకోవాలి అంటే మోటివేషన్ ఇంకా అలా ఇలా ఉండదు అనమాట. ఎక్స్ట్రాడినరీ. ఎందుకు అంటే అందరికన్నా ఇప్పుడు ఉన్న లీడర్స్ అందరికన్నా ఫారెన్ ట్రిప్స్ ఎక్కువ చూసిన వ్యక్తి, వెస్టేజ్ ని సార్ చెప్పినట్టు సార్ మాటల్లో దగ్గరగా చూసిన వ్యక్తి అన్నమాట. అంటే వెస్టేజ్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేసి అందరికన్నా ముందు దగ్గరగా చూసిన వ్యక్తి బహదూర్ సార్. సో థ్యాంక్ యూ సార్, మంచి సెషన్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఈ సెషన్ కోసం మన వాళ్ళ మాటల్లో కూడా ఒక 5 మెంబర్స్ తో మాట్లాడిద్దాం సార్. ఫ్రెండ్స్ ఒకసారి ఓకే అన్మ్యూట్ మేడం, చేసి. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేసుకోండి లీడర్స్. మరి ఈ రోజు మీకు నచ్చిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయి, నాకైతే 2 పాయింట్స్ నచ్చాయండి. ఏంటి ఏది విలువైంది అని ఒక పాయింట్ అడిగారు. అండ్ అలాగే మీకు ఏం కావాలని అడిగారు కదా. నేను చాట్ లో చెప్పాను సార్, నాకు వడ్డానం కావాలని చెప్పాను సార్ మా వారికి అనేసి. అప్పటి నుంచి మా అవును వారు మేడం, సూపర్ సూపర్ మేడం, సూపర్. సో భయపడుతున్నారు అనమాట, వడ్డానం అడిగింది ఏం చెయ్యాలా అని చెప్పి. సో అలాగే వచ్చేస్తుంది మేడం, వచ్చేస్తుంది. ఏది విలువైంది అనేసి అంటే ప్రాణం అని చెప్పాం కదా లీడర్స్. నిన్న ఈవినింగే ఒక ఇన్సిడెంట్ అండి. మా తెలిసిన వాళ్ళకి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది, అది కూడా KGH కి. మరి ఒక్కసారి ఆలోచించండి అసలు KGH కి వెళ్తే మన సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ప్రాణం కోసం ఎంత మంది ఆరాట పడుతున్నారు అంటే వాళ్ళందరినీ మార్చలేమా, వాళ్ళందరికీ మంచి హెల్త్ ని ఇవ్వలేమా అన్నట్టు అనిపించేసింది అనమాట. ప్రాణం విలువ అంత గొప్పది. సో ఆ వాల్యూ తెలిసిన వాళ్ళే హెల్త్ ఇండస్ట్రీలో ఉంటారండి. ఖచ్చితంగా ఆ వాల్యూ అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలుసు కానీ వీళ్ళు చెప్తే మనం వినాలా అని కొంతమంది, వీళ్ళు చెప్తే మనం ఎందుకు తీసుకోవాలి, ఒకవేళ మనము వాళ్ళు చెప్పిన మాట వింటే వాళ్ళెక్కడ డెవలప్ అవుతారు. అంతే కదండి, ఇండియన్ సైకాలజీ కూడా అంతే కదా. ఎదిగితే తొక్కేయటానికే చూస్తారు. కానీ ఏదైతే వాల్యూ తెలిసిన వాళ్ళే ఉంటారో వాళ్ళే వెస్టేజ్ లో ఉంటారండి. అంటే మనం అందరం కూడా చాలా చాలా మంచి వాళ్ళం. సో మనం చేయాల్సిన పని ఏంటంటే మంచిని పంచుదు. మంచిని మనం ఎంత పంచితే అంత మహావృక్షంలా తయారవుతుందన్నమాట. సో ఇంకా అంటే ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు అనిపిస్తది, ఇంతమంది ఇంకా ఉన్నారా తెలియకుండా, వెస్టీస్ తెలియకుండా ఇంతమంది ఉన్నారు. అంటే చూడండి అంటారు చాలా మంది, నాకెవరు తెలీదు, నేను ఎవరికి చెప్పాలి, నాకు సర్కిల్ లేదు అంటా ఉంటాం కదా మనమే. కానీ సర్కిల్ లేకపోవడం అన్నది అదేంటి టాపిక్ కాదు అక్కడ. అక్కడ మనం చెప్పే అంటే ఎలా అయినా సరే నార్మల్ గా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా నేనైతే అనుకున్నది ఏంటంటే తెలియని వాళ్ళైతే ఎవరు ఉండరండి. జస్ట్ బస్ లో కూర్చుంటామా, మన పక్కన కూర్చున్న వాళ్ళతో చిన్న స్మైల్ ఇస్తాము, ఎలా అయినా మాట కలుపుకోవడానికి చూస్తాం. కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కూరగాయలు అమ్మే వాళ్ళతో కూడా మనము మాట కలుపుతాము. మరి ఇంకా తెలియటానికి ఏముంటదండి. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే వస్తారా మనం చెప్పినట్టు విని. ఇక్కడ సక్సెస్ అయిన లీడర్స్ కోసం చెప్పుకోవాలి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవ్వరూ ఉండరండి, ఫ్రెండ్స్ ఉండరు. అందరూ కూడా భగవంతుడి పంపించిన వాళ్ళే ఉంటారు. అంటే చూడండి మనకు ప్రతి ఒక్కరూ తెలుసు, మొహమాటం లేకుండా మనం చేసే పనిని చక్కగా మనము ఎప్పుడైతే స్ప్రెడ్ చేయగలుగుతామో అప్పుడే దాని వాల్యూ అన్నది పెరుగుతుంది. ఓకేనా. సో మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి సార్ మాటల్ని ఒక్కసారి మీ మాటల్లో తీసుకొని అన్మ్యూట్ చేసుకోండి లీడర్స్. హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేస్తాను, లేదంటే మీకు మీరుగా అన్మ్యూట్ చేసుకోండి.
మన మేడం వాళ్ళ 7 అయిపోతుంది మేడం, క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ नेक्स्ट हो जाता है, बारी बारी पड़ता है, जो 3 टिक्के बाइक से जाते हैं, मीटिंग पड़ता है। ఓకేనా మేడం? ఓకే సార్, ఓకే అంటే 7 అయిపోతుంది కదా. ఓకే సార్. ఓకే మేడం, క్లోజ్ చేసేయండి మేడం, రేపు ఓకే కలుద్దాం. లీడర్, ఈ రోజు అయితే మనకి వైజాగ్ బ్రాంచ్ లో మరి మొన్న మనకి మదర్స్ డే అయింది కదా. సో మదర్స్ డే సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఎవ్రీ మంత్ మనకి కిట్టి పార్టీ జరుగుతుంది కదా సార్. మన బ్యూటీ ట్రైనర్ మౌనిక ఆధ్వర్యంలో జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 4 గంటల వరకు అండి. ఖచ్చితంగా వైజాగ్ లో ఉన్న లేడీస్ అందరూ కూడా అటెండ్ అవ్వండి. ఎందుకు చెప్తున్నాను అంటే మదర్స్ డే సెలబ్రేషన్ ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. దానితో పాటు బ్యూటీ మీద ఒక అవేర్నెస్ మనం తెలుసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ రోజు జరిగే ఏదైతే మనకి కిట్టి పార్టీ ఉందో అందరూ అటెండ్ అవ్వండి. లేడీస్ ఆర్ జెంట్స్ ఎవరైనా వైజాగ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అటెండ్ అవ్వచ్చు. సో అలాగే మరి సార్ చెప్పినట్టు ఆఫర్ కోసం ప్రతి ఒక్కరు ఆల్రెడీ మనకి 14 డేస్ అయిపోయినాయి. ఇంకా రిమైనింగ్ 15 డేస్ మాత్రమే ఉన్నాయి. 16 డేస్ అనుకోండి మాత్రమే ఉన్నాయి. ఈ 16 డేస్ లో మీరు ఎప్పటి నుంచైనా స్టార్ట్ చేయండి. 4 మెంబర్స్ ని, నలుగురికి లైఫ్ ఇవ్వడం ఖచ్చితంగా ఇవ్వాలి అనుకోండి, వచ్చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్, బాయ్ అండి, సబ్బ ఖైర్. సార్కి ఫీల్డ్ ఉన్నట్టుంది. ఓకే సార్, ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, ఓకే సార్, బాగా చెప్పారు ఈరోజు థ్యాంక్ యూ, సెక్షన్. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్ యూ బాగుంది మేడం, సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.